హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PM ఉంటుందండి. అసలు రీడింగ్ ఎందుకు చదవాలి? రీడింగ్లో ఉన్న రకాలు ఏంటి? అలాగే రీడింగ్ చేసేటప్పుడు మనం ఉపయోగించే మెథడ్స్ ఏంటి? అందులో బెస్ట్ మెథడ్ ఏంటి? అది ఎవరు కనుక్కున్నారు? అలాగే రీడింగ్లో వాడే టెక్నిక్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని చివరి వరకు చూడండి. రీడింగ్ చదవడం అనేది దేనికోసం చేస్తాము? ఎందుకు చదవాలి అనేది తెలిస్తేనే ఏం చదవాలో అర్థమవుతుంది కదా. సో ప్లెజర్, ఆనందం కోసం చదువుతారు కొంతమంది. మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లు, లెటర్లు, నావెల్స్, కామిక్స్ ఇలాంటివన్నీ కూడా ప్లెజర్ కోసం చదువుతాం. సర్వైవల్, మనుగడ సాగించడానికి కూడా కొన్ని చదవాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాము, బస్సు యొక్క షెడ్యూల్ ఉంటుంది, ట్రావెలింగ్ షెడ్యూల్, ఏ టైంకి ఏ బస్సు వస్తుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది, ఇదంతా కూడా ఎందుకు చదువుతాము? మనం మనుగడ కోసం చదువుతాము. అలాగే కొన్ని ప్రదేశాల పేర్లు కావచ్చు, డైరెక్షన్స్ ఉంటాయి. మనం ఇలా వెళ్ళాము, వాడు ఇలా తిరగమని బోర్డు ఇలా పెట్టున్నాడు యారో మార్క్, దాన్ని చదవాలి. సర్వైవల్ కోసం చదవాలి. సో ఇప్పుడు బిల్స్ ఉంటాయి, రిసిప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి మన సర్వైవల్ కోసం మనం చదువుకోవాలన్నమాట. స్టడీ, చదవడం కోసం ఏం చదవాలి? చదవడం కోసం అంటే ఇప్పుడు పోయట్రీ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, గ్లాసరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్స్ రాయాలి, మార్కులు రావాలి, చదువు కోసం చదువుతాం. నెక్స్ట్ వర్క్, పని చేసే చోట కూడా చదవాల్సి వస్తుంది. కొన్ని బ్లాగ్స్ కావచ్చు, తర్వాత మాన్యువల్స్ కావచ్చు, నోటీస్ బోర్డ్స్ కావచ్చు, అలాగే ఏవైనా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, తర్వాత బిజినెస్ లెటర్స్ కావచ్చు, సర్క్యులర్స్, ఇవన్నీ కూడా పనిచేసే చోట మనం చదవాల్సింది. సో ఎందుకు చదవాలి అంటే ప్లెజర్, సర్వైవల్, స్టడీ, వర్క్, ఈ పర్పస్ మీద మనం చదువుతాము. మరి చదివేటప్పుడు అది ఎన్ని రకాలు? రీడింగ్లో ఎన్ని రకాలంటే జనరల్గా మనకి లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్ అనేవి ఉంటాయి కదా. లౌడ్ రీడింగ్ ఎందుకోసం అంటే సౌండ్ ఓరియంటెడ్ అనమాట, ఫిజికల్ ప్రాసెస్ అనమాట. సైలెంట్ రీడింగ్ అనేది సెన్స్ ఓరియంటెడ్, మెంటల్ ప్రాసెస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే చదివేటప్పుడు పంక్చుయేషన్ సరిగ్గా వేస్తున్నారా లేదా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే వేరే దిక్కు డీవియేట్ అవ్వమన్నమాట, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్గా ఉంటాము. సైలెంట్ రీడింగ్ అంటే ఏంటంటే దీనివల్ల మనం ఎక్కువగా అలిసిపోము, అలాగే చాలా ఎక్కువ టైం చదవచ్చు. అంటే లోపాలు ఏంటంటే మిస్టేక్స్ ఏమైనా చదువుతున్నా కూడా తెలియవు, అలాగే చదువుతూ ఉండేటప్పుడు వేరే ఆలోచనలు వస్తే డైవర్ట్ అయిపోతాం అన్నమాట. సో అది ఇందులో ఉన్న లోపాలు. అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్స్. ఇది లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్ కోసం. ఇది సౌండ్ ఓరియంటెడ్, సెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఈ ఇంటెన్సివ్ రీడింగ్ నే మనం ఫోకస్డ్ రీడింగ్ అని అంటాం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ని గిస్ట్ రీడింగ్ అని అంటాం. ఏంటి ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మనం చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా చదివి కంప్లీట్ మీనింగ్ దానికోసం తెలుసుకుంటున్నాము అంటే అది ఇంటెన్సివ్ రీడింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాయర్ ఉన్నాడు, లాయర్ ఏదైనా ఒక కేసు కోసం వాదించాలంటే అందులో ఉన్న ప్రతి దాన్ని, ప్రతి సెక్షన్ని కూడా చదవాలి, చదివి తెలుసుకోవాలి, దాని మీద లోతుగా అధ్యయనం చేయాలి. సో లాయర్ చేసే రీడింగ్ ఇంటెన్సివ్ రీడింగ్ అనమాట. ఇప్పుడు ప్రోజు, పోయిటరీ లాంటివి చదివేటప్పుడు ఏదో మీద మీద చదివేస్తామంటే కాదు కదా, అన్ని చదివి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివి ఆన్సర్ చేస్తే మనకు మార్క్స్ వస్తాయి. సో అది ఇంటెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి? జస్ట్ మెయిన్ పాయింట్స్ చదువుతాం అనమాట. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ఏదో ఉంది, చదివేటప్పుడు ఏం చేస్తాము? హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ చదివేసి ఒక ఐడియా తెలుసుకుంటాం, అది ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. సో సప్లిమెంటరీ రీడర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్స్టెన్సివ్ రీడింగ్ కిందకు వస్తాయి. నెక్స్ట్ క్రిటికల్ రీడింగ్. మనం లిజనింగ్ చెప్పుకునేటప్పుడు క్రిటికల్ లిజనింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసేది, ఇవాల్యుయేట్ చేసేది క్రిటికల్ లిజనింగ్ అన్నాం. అలాగే రీడింగ్ కూడా, క్రిటికల్ రీడింగ్ కూడా అలాంటిదేనమాట. ఏదైనా చదివి ఒక నిర్ణయానికి రావడం క్రిటికల్ రీడింగ్ లో ఉంటుంది. ఇదన్నమాట టైప్స్ ఆఫ్ రీడింగ్: లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, అలాగే క్రిటికల్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్. టెక్నిక్స్ అంటే అందులో 3 రకాలు ఉంటాయి: స్కిమ్మింగ్, స్కానింగ్, స్కిప్పింగ్. స్కిమ్మింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక అంశం చదివేసి దాని మీద రివిజన్ చేసాం అనుకో, ఓవరాల్ గా అలాగే ఇంకా చూసుకొని వెళ్ళిపోయి దాని మీద ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. సో అది స్కిమ్మింగ్ అనమాట. స్కానింగ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఒక పదము, ఒక సెంటెన్స్, ఒక పేరో కావాలో
మొత్తం అన్ని సెర్చ్ చేస్తూ దాని దగ్గరికి లాగడం స్కానింగ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ డైరెక్టరీ ఉంది, మనకి ఎవరిదో ఫోన్ నెంబర్ కావాలి, ఏం చేస్తాము, ఆ పేరు గల వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అని ఆ పేరు ఫస్ట్ లెటర్ని అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి కనబడగానే అక్కడ ఆగిపోతాం. అది స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి, మనం మొత్తం చదివి ఓవరాల్ గా ఒక ఐడియాని తెచ్చుకోవడం స్కిమ్మింగ్ అన్నమాట. ఓకేనా. స్కిప్పింగ్ అంటే ఏంటంటే మనకి అవసరం లేని దాన్ని విడిచిపెట్టడం స్కిప్పింగ్ అన్నమాట. ఈ స్కిప్పింగ్ అనేది స్కిమ్మింగ్ లోను స్కానింగ్ లోను రెండిట్లోనూ కూడా ఉంటది. ఇవి టెక్నిక్స్ అన్నమాట రీడింగ్ కి సంబంధించి, స్కిమ్మింగ్, స్కానింగ్, స్కిప్పింగ్. ఓకే ఫ్రెండ్స్, స్కిమ్మింగ్ అంటే మొత్తం అలా కళ్ళు తిప్పుతూ చదివేసి ఒక ఐడియా తెచ్చేసుకోవడం. స్కానింగ్ అంటే మనకి ఏది కావాలో అక్కడ వెతికి అక్కడ ఆగిపోవడం. స్కిప్పింగ్ అంటే వేస్ట్ ని వదిలేయడం అన్నమాట. ఈ మూడు టెక్నిక్స్. స్కిమ్మింగ్ లో ఉన్న టెక్నిక్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు చదివేటప్పుడు టైటిల్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక టైటిల్ చదివి కూడా ఆ పేరాలో ఏముంటది అనేది ఒక అవగాహన తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్కిమ్మింగ్ అంటే ఒక చాప్టర్ ఉందండి, చాప్టర్ లో కొన్ని అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకు సంబంధించి అసలు ఆ చాప్టర్ లో ఏముంది అని తెలుసుకోవాలంటే ఆ మెయిన్ హెడ్డింగ్స్ అన్ని చదివేస్తే ఆ చాప్టర్ మీద ఒక అవగాహన వస్తుంది. అది స్కిమ్మింగ్ అన్నమాట. మరి స్కానింగ్ అంటే ఏంటి, ఆ హెడ్డింగ్స్ అన్నింటిలో మనకి ఏ హెడ్డింగ్ కావాలో వెతుక్కోవడం స్కానింగ్ అన్నమాట. ఓకేనా, అందరికీ అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ రీడింగ్, మనకి రెండు రకాల మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి సింథటిక్ మెథడ్, రెండు అనలిటికల్ మెథడ్. ఈ రెండు రకాల మెథడ్స్ ఎవరి దృష్ట్యా వచ్చాయంటే గ్రే అన్నమాట. గ్రే అనే అతని దృష్ట్యా సింథటిక్ మెథడ్, అనలిటికల్ మెథడ్ అనేది వచ్చింది. మరి సింథటిక్ మెథడ్ లో ఏముంటాయి, అనలిటికల్ మెథడ్ లో ఏముంటాయి తెలుసుకునే ముందు అసలు సింథటిక్ అంటే ఏంటి. మనకి సింథసిస్, సంశ్లేషణ పద్ధతి అని మీరు వినే ఉంటారు మనకి ట్రై మెథడ్ లో. అలాగే అనలిటికల్ మెథడ్ అంటే అనాలిసిస్, విశ్లేషణ పద్ధతి అని వినే ఉంటారు. ఇలా సంశ్లేషణ పద్ధతి అంటే ఏంటి, చిన్న చిన్నగా ఉండి అన్ని కలిపేసుకోవడం. విశ్లేషణ అంటే ఏంటి, విడగొట్టడం అన్నమాట. సో ఆ చిన్న ఐడియా మీకుంటే ఇవి వచ్చేస్తాయి అనమాట, అందుకని ముందుకుండా చెప్పాను. సో ఇప్పుడు సింథటిక్ మెథడ్ లో ఉన్న మూడు రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆల్ఫాబెటికల్ మెథడ్, ఫొనెటిక్ మెథడ్, సిలబిక్ మెథడ్. ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటే ఏ టు జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ విడివిడిగా చదువుకుంటూ ఆ లెటర్స్ అన్నిటితో కలిపి పదాలు తయారు చేసుకొని చదవడం, అది ఆల్ఫాబెటికల్ మెథడ్. ఫొనెటిక్ మెథడ్ అంటే ఏంటి, 26 లెటర్స్ కి 44 సౌండ్స్ ఉంటాయి. ఆ రెండింటికి సంబంధించిన ఫొనెటిక్ మెథడ్. సిలబిక్ మెథడ్ అంటే ఏంటి, ఒక వర్డ్ లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, ఈ సిలబల్స్ ని విడదీయడం కూడా నేను మీకు ఫొనెటిక్స్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒక వర్డ్ లో ఎన్ని సిలబల్ ఉంటాయి ఎలా విడదీయాలని చెప్పి. సో అది సిలబిక్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు అనలిటికల్ మెథడ్. అనలిటికల్ మెథడ్ లో వర్డ్ మెథడ్, ఫ్రేజ్ మెథడ్, సెంటెన్స్ మెథడ్, స్టోరీ మెథడ్ అని ఉంటాయి. వర్డ్ మెథడ్ అంటే పద పద్ధతి అని మీరు వినే ఉంటారు. సో రీడింగ్ కి సంబంధించి పదం పదం చదవడం, సో వర్డ్ మెథడ్. ఈ వర్డ్ మెథడ్ ని కొమేనియస్ అనే అతను కనిపెట్టాడు. దీన్నే లుక్ అండ్ సే మెథడ్ అని కూడా అంటారు, అంటే చూసి చెప్పడం. లుక్ అండ్ సే మెథడ్ అని దేన్ని అంటారంటే వర్డ్ మెథడ్. అది ఎందులో భాగం అంటే అనలిటికల్ మెథడ్ లో భాగం. ఆ వర్డ్ మెథడ్ ని ఎవరు చెప్పారంటే కొమేనియస్ అన్నమాట. ఓకేనా, అది వర్డ్ మెథడ్. ఫ్రేజ్ మెథడ్ అంటే, ఈ ఫ్రేజ్ అంటే కొన్ని పదాల సముదాయమే ఫ్రేజ్ కదా, అది. కొన్ని ఫ్రేజుల సముదాయం సెంటెన్స్. సెంటెన్స్ అంటే అందులో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు ఉండాలి. ఫ్రేజ్ అంటే మూడు ఉండాల్సిన అవసరం లేదు, అది డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా. స్టోరీ మెథడ్. ఈ 4 మెథడ్లు ఎందులోనివి అంటే అనలిటికల్ మెథడ్ లో ఉంది. ఈ వర్డ్ మెథడ్ లో ఏం చేస్తారంటే కొన్ని పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. పిక్చర్ చూపించి దాని తర్వాత పదం చెప్పాలి, అంటే బొమ్మల ఆధారంగా పదాలు చెప్తూ ఈ మెథడ్ లో మనకి రీడింగ్ అనేది నేర్పిస్తారు. ఫ్రేజ్ మెథడ్. ఫ్రేజ్ అంటే ఒక ఫ్రేజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుని మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఇటుదోటి అటుదిటి చేస్తూ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ చెప్తూ అలా చెప్పేది ఫ్రేజ్ మెథడ్ అన్నమాట. మరి సెంటెన్స్ మెథడ్ అంటే మీకు చెప్పాను. ఫ్రేజ్ అంటే దానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు, కానీ సెంటెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అన్ని ఉంటాయి, ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటది కంప్లీట్ మీనింగ్ తో. సో అటువంటి సెంటెన్స్లు చెప్తూ హోల్ థాట్ అంటే మొత్తం ఆలోచనని ఎక్స్ప్రెస్ చేసేది సెంటెన్స్ మెథడ్ అన్నమాట. ఓకేనా. సో ఇది న్యాచురల్ యూనిట్ ఇన్ స్పీకింగ్ అన్నమాట సెంటెన్స్ అనేది. ఓకే, ఇది దేని ఆధారంగా మనకి ఏ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆధారంగా ఈ సెంటెన్స్ మెథడ్ అంటే గెస్టాల్ట్ లెర్నింగ్. గెస్టాల్ట్ ఏంటి,
మొత్తం నుంచి భాగాలకు కదా. సో సెంటెన్స్ మొత్తం నుంచి భాగాలకి గెస్టాల్ట్ మెథడ్ ఆధారంగా వచ్చింది అనమాట. నెక్స్ట్ స్టోరీ మెథడ్. ఈ సెంటెన్స్ మెథడ్ ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇంకొంచెం ఎక్కువ చెప్తే అది స్టోరీ మెథడ్ అనమాట. ఓకేనా. సో ఇదేంటంటే ఇది కూడా ఒక కంప్లీట్ థాట్కి సంబంధించి. అలాగే ఫొనెటిక్ మెథడ్ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హెవీ, ఎడ్మండ్ బార్కీ, అండర్సన్, డియర్బర్గ్. నెక్స్ట్ అలాగే రీడింగ్ కి సంబంధించి లిజనింగ్ కి సంబంధించి ఈ రెండు వస్తాయి అన్నమాట. ఈ రెండింటిని మనం లిటరేచర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తే బాగుంటుందని తీసుకొచ్చాను. సో నోట్ టేకింగ్ అంటే ఏంటంటే అసోసియేటెడ్ విత్ లిజనింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి కంపెనీస్ లో పిఎల్ అని ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే మేనేజర్ చెప్తూ ఉంటారో వాళ్ళు వినేసి గబగబా రాసేస్తూ ఉంటారనమాట. సో వింటూ రాసేది నోట్ టేకింగ్ అంటారు దాన్ని. నోట్ మేకింగ్ అంటే ఏంటంటే చదువుతూ రాసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ లేకపోతే నోట్ బుక్ ఉంది, దాన్ని చదువుతూ అందులో ఉన్న కీ పాయింట్స్ రాస్తాం అనమాట. అది నోట్ మేకింగ్ అనమాట. సో నోట్ టేకింగ్ కి నోట్ మేకింగ్ కొన్ని డిఫరెన్స్ అర్థమైంది కదా. నోట్ టేకింగ్ అనేది లిజనింగ్ త్రూ ఉంటది అనమాట. నోట్ మేకింగ్ అనేది రీడింగ్ త్రూ ఉంటది. ఓకే. అలాగే స్టడీ టెక్నిక్ అనేది ఒకటి ఉంది, SQ3R టెక్నిక్ అని అంటారనమాట. సో ఇది మనకి సైకాలజీలో కూడా ఉంది. పడదు 3R అంటే ఏంటి, దీన్ని ఎవరు చెప్పారంటే ఫ్రాన్సిస్ రాబిన్సన్ అనే ఆయన చెప్పారు. ఇక్కడ S అంటే సర్వే అండి, Q అంటే క్వశ్చన్, ఈ 3R అంటే ఫస్ట్ రీడ్, తర్వాత రిసైట్, తర్వాత రివ్యూ. రీడ్ అంటే ఫస్ట్ చదవాలి, ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి, తర్వాత చదవాలి, దాన్ని మళ్ళీ తిరిగి చదవాలి, ఆ తర్వాత దాన్ని రివ్యూ చేసుకోవాలన్నమాట. మొత్తం చదివామా లేదా అని చెప్పి ఫస్ట్ ఏం చదవాలో సర్వే చేసుకోవాలి, దాని మీద ఒక క్వశ్చన్ వేసుకోవాలి, దానికి ఆన్సర్ చదవాలి, దాన్ని వల్లు వేయాలి, రిసైట్ చేయాలి, దాన్ని రివ్యూ చేయాలి పర్ఫెక్ట్గా అయిందా లేదని. అది స్టడీ టెక్నిక్ అనమాట. సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, రివ్యూ. ఫ్రాన్సిస్ రాబిన్సన్. ఓకే.